మోషేతోటి ప్రభు ఏమంటున్నాడండి, నువ్వు కనాను దేశాన్ని నువ్వు దూరం నుంచి చూస్తావు కానీ అందులోకి నువ్వు ప్రవేశింపలేవు, నీకు అర్హత లేదు అని చెప్తున్నాడండి. ఎందుకు అంత శిక్ష వేశాడు? రాత్రనక పగలనక కష్టపడి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని విడిపించి తన భార్య బిడ్డలను కూడా పట్టించుకోకుండా ఏమంటే అన్నేళ్ల పాటు ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తే దేవుడు అదా మోషేకి ఇచ్చిన ప్రతిఫలం అనిపించింది ఎప్పుడైనా మీకు ఇట్లా వాక్యం చదివేటప్పుడు? కానీ గమనించండి, విశ్వాసులుగా జీవిస్తున్న మనము దాన్ని అన్వయించుకుంటే, నువ్వు అప్పుడప్పుడే నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు, నీకు అంత విశ్వాసం లేదు, అప్పుడప్పుడే కొత్తగా వస్తూ ఉన్నావు, నువ్వేదన్నా తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు నిన్ను క్షమించి వదిలేస్తాడు. కానీ నువ్వు విశ్వాసంలో బలపడుతూ, ప్రార్థనలో బలపడుతూ, దేవునికి అద్భుతాలు కళ్ళారా చూస్తూ నువ్వు పొరపాటు చేస్తే నీకు భయంకరమైన శిక్ష ఉంటుందండి. గమనించాలి. ఎందుకంటే నువ్వు తెలిసి తెలియక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ మోషే ఆ యొక్క ప్రజలకందరికీ ఒక నాయకుడుగా ఉన్నాడు. ఒక నాయకుడుగా ఉన్నవాడు ఎలా ఉండాలి? విచక్షణ జ్ఞానం మర్చిపోయి ద్రోహులారా అని చెప్పని మాట్లాడి దేవుడు బండతో మాట్లాడమని చెప్పానంటే మాట్లాడకుండా బండని కొడతా ఉన్నాడు. ఆ కొట్టబడిన బండ ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందండి. మొట్టమొదటిసారి బండను కొట్టమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి మన కోసం సిలువపై కొట్టబడ్డాడు. ఆ కొట్టబడ్డ ప్రభువుని నువ్వు మళ్ళా కొట్టాల్సిన పనిలే, మాట్లాడితే చాలు దేవుడు నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.